హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ సర్కిల్. నేను మీ వెలిసిన అందరూ ఎలా ఉన్నారండి? మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయను. వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేస్తాను కదా. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ యూజర్ నేమ్. మీకు యూజర్ నేమ్ తెలియకపోతే ఏం చేస్తారంటే నో యువర్ యూజర్ ఐడి అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబరు, అలాగే ఎంటర్ యువర్ మొబైల్ నెంబరు. ఆధార్ నెంబరు అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. అక్కడ మీకు యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా వస్తుంది. ఎలా అయితే యూజర్ ఐడి ఫైండ్ అవుట్ చేయొచ్చో అలాగే కూడా మీకు పాస్వర్డ్ తెలియకపోయినా సరే చూసారా, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినట్లయితే ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఆధార్ నెంబరు, ఎంటర్ యువర్ మొబైల్ నెంబరు, గెట్ ఓటీపీ అని వస్తుంది. సో అలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే, ఆల్రెడీ సేవ్ చేసుకున్నట్లయితే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అక్కడ మీరు ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంటర్ చేసేయండి. క్యాప్చర్ కూడా మనం ఎంటర్ చేసినట్లయితే లాగిన్ అయిపోవచ్చు. సైన్ కొట్టిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది చూసారా, డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు. చాలామందికి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒక 2-3 అవర్స్లో వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇస్తారేమో. మీకు వీలున్నప్పుడల్లా ఓపెన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే మీరు మీకు నచ్చిన దైవాన్ని మీరు ప్రే చేసుకోండి. సెకండ్ వన్, బీ థాట్ఫుల్ అండ్ టెన్షన్ ఫ్రీ. ఎగ్జామ్ పేపర్ వచ్చే ముందు మన గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, అంటే ఇంకా ఎగ్జామ్ పేపర్ రాదు. సో అక్కడ కూర్చొని ఉంటాం ముందుగా. ఈ టైం మధ్యలో చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, మన హార్ట్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సో ఈ టైంలో మీ థాట్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంచుకోండి. అండ్ టెన్షన్ ఫ్రీ అంటే అస్సలు టెన్షన్ పడకండి. చాలా మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే ఎగ్జామ్ అంతా చాలా ఫ్రీగా రాయగలరు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ అనే ఈజీ సబ్జెక్ట్. ఇక్కడ మీకు బాగా వచ్చిన సబ్జెక్టు ముందు ఆన్సర్ చేయండి. అలా అని తెలుగులో ఫస్ట్ క్వశ్చను, లేదా మ్యాథ్స్లో ఒక క్వశ్చను, లేదా సైన్స్లో ఒక క్వశ్చను, సైకాలజీలో ఒక క్వశ్చన్, ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసి టైం అయితే వేస్ట్ చేయకండి. మీకు అందులో ఆ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, సో అది చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళి ఇలా అయితే టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు తెలుగు బాగా వచ్చు అనుకోండి, తెలుగు ముందు చేయండి. సైన్స్ బాగా వచ్చు అనుకోండి, సైన్స్ బాగా చేయండి. ఏదైనా సరే ఈజీ సబ్జెక్ట్, మీకు నచ్చిన సబ్జెక్ట్, ఈజీ వేలో ఉన్నది ఆ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయండి. అప్పుడు చేసినప్పుడే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి పెరుగుతాయి. అదే డిఫికల్ట్ సబ్జెక్ట్ మీరు చేసినట్లయితే అక్కడ మీకు ఏదైనా డిఫికల్ట్గా ఉండి రాకపోతే అక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గించేస్తాయి, అక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో మనకు ఫాస్ట్గా టైం కూడా అయిపోతుంది. మీకు నచ్చిన ఈజీ సబ్జెక్టు ముందు అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, రీడ్ ఎవ్రీ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ప్రతి క్వశ్చన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్తో సహా చదవండి. ఆప్షన్స్ బట్టి కూడా మన ఆన్సరు మారుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 4 ఆప్షన్స్ కంప్లీట్గా చదవండి, అప్పుడే మీరు ఆన్సర్ చేయండి. ఏదో కంగారుగా చదువుతూ కంగారుగా పెడుతూ ఉండకండి. మ్యాథ్స్ విషయానికి వస్తే ఒక్కొక్క సమ్ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అవి ఆన్సర్స్ అయితే రావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎలిమినేషన్ మెథడ్ ట్రై చేయండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఆప్షన్స్ ద్వారాగా ఆన్సర్ రాబట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి అని కానీ, లేదా మూలాలు మొత్తం ఇచ్చి సమీకరణం రాబట్టండి అని కానీ, లేదా సమీకరణం ఇచ్చి మూలాల లబ్ధం, మూలాలు మొత్తం ఇలాగ ఫైండ్ అవుట్ చేయమనడం కానీ, లేదా వర్గం ఫైండ్ అవుట్ చేయమనడం కానీ, లేదా ప్రధాన సంఖ్యలు, ఇలా కొన్ని ఆప్షన్ ద్వారా మనం అయితే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ అయితే రాబట్టవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే వైస్లెస్ గణితంలో ఒక పాయింట్ ఇచ్చి సమీకరణం ఫైండ్ అవుట్ చేయమనడం కానీ, సమీకరణం ఇచ్చి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమనడం కానీ ఇలా ఇస్తారు. అలాంటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అయితే వాడితే ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే వస్తాయి. అలాగే త్రికోణమితికి సంబంధించిన కనీసం 3 క్వశ్చన్లు లేదా 4 క్వశ్చన్లు వస్తాయి. మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే నేర్చుకొని లేదా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఆ ఫార్ములాస్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు, లేదా ఆప్షన్ ద్వారా కూడా మీరు అవి కంప్లీట్ చేయొచ్చు. త్రికోణమితికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ చదువుకొని వెళ్ళండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళే కాదండి, ఎస్జిటి వాళ్ళు కూడా మ్యాథ్స్ సంబంధించిన ఫార్ములాస్ అన్నీ చదువుకుంటూ వెళ్ళండి. అలాగే ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్ చూసుకుంటూ వెళ్ళండి. ప్రతి క్వశ్చను సేవ్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఇన్విజిలేటర్కి అయితే మీరు ఇన్ఫామ్ చేయండి. ఫైనల్గా సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ డూ ద రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయత్నం మీరు చేయండి, నెక్స్ట్ దేవుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే మీకు ఇస్తాడు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకన్నా బాగా ఎవరు ప్రిపేర్ అయిపోలేదు. ప్రతి ఒక్కరికి అదే టెన్షను, అదే టైము. సో మీరేమి టెన్షన్ పడిపోయి ఉన్నది కూడా మర్చిపోయే రీతిలో మీరైతే ప్రవర్తించకండి. మీకన్నా ఎవ్వరు బాగా చదవలేదు.
మీరున్న వారందరికన్నా మీరే బెస్ట్గా చదివారు, మీకన్నా తోపు ఎవరు లేరు. సో అది గుర్తుపెట్టుకొని మీరైతే ఎగ్జామ్ పీస్ఫుల్గా రాయండి, మంచి సక్సెస్తో తిరిగి రండి. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. బాగా రాసి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఏ విధంగా రాశారు, ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది నాతో షేర్ అయితే చేయండి. ఆల్రెడీ మీ దగ్గర నెంబర్ ఉంది కదా, టెలిగ్రామ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ లేదా కాల్ ద్వారా కానీ నాకైతే తెలియచేయండి. మీ యొక్క షేర్ ద్వారా చాలామందికి హెల్ప్ అవుతుంది. ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది వాళ్ళకి ప్యాటర్న్ కూడా తెలుస్తుంది. అలాగే మీరు ఏ విధంగా రాశారో నాకు కూడా హ్యాపీని ఇస్తుంది. సో ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.